అందరికీ నమస్కారాలండి. అది నాన్ వేస్ గురించి మీరు అందరూ సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సంతోషమే, తిరిగాడు. కాదనగానే వాడు కాంట్రవర్షియల్ అండి. ప్రతి వాడికి తిట్టడండి. ఆ రవి ట్రావెలర్స్ కూడా అలాగే. ఆయన ఎవరో పాపం, ఆయన కూడా ఇద్దరు ముగ్గురు తెలుగు ట్రావెలర్స్ ఉన్నారు ఫేమస్. వాళ్ళ మీద వెళ్ళిపోకోవాలా. సరేనండి, నీ బతుకు నువ్వు బతుకు, వేరే వాళ్ళ మీద ఎందుకు ఆడడం? చిన్న చిన్న తప్పులు అందరూ చేస్తారండి. నువ్వు కనిపించిన తప్పులు చాలా చేసావు రన్వేస్గా. అది నీకు తెలియట్లేదు జనాలకి. నువ్వు అంతా మాటలతో అందరినీ మరిపించేస్తావు. పాపం వాళ్ళకి వేరే వాళ్ళకి రాదు. అది మైనస్ వాళ్ళు. నువ్వు ఏదో గొప్ప అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి మన దేశానికి నువ్వేమో కామెంట్ చేస్తావు. మన దేశం బాగోలేదు, ఆ చైనా ఏదో పొడిచింది. ఏం పొడిచింది ఆ చైనా? డెవలప్ అవ్వచ్చు అంతేగాని మన భారతదేశం ఉన్న చరిత్ర సంస్కృతి ఎవరికా లేదు. నువ్వు ఎన్నో దేశాలు తిరిగాము కదా అన్న కదా. మేము ఎన్నో దేశాలైనా తిరిగినా మేము దేశం మొత్తం తిరిగామని కాదు. మాకు అంత టైం లేక, ఆ వీడియోస్ ఇవి లేక, ఆ టెక్నికల్ లేక మేము అది అప్లోడ్ చేయలేకపోయాం. కానీ భారతదేశం మొత్తం మేము కూడా తిరిగామండి. ఆ జాబ్ పరంగా, ఏ పరంగా ఏదో అది పట్టావు. అది పట్టి నువ్వు ఏదో భగవంతుడు నువ్వు డబ్బు ఇచ్చాడు, దాన్ని అట్లా వెళ్ళిపోగానే వేరే వాళ్ళు ఎందుకు గోల? నువ్వు ఎవరో ఒకరిని పడతావు, ఎవరో ఒకరిని గోలెడతావు నీ వ్యూస్ కోసం. నువ్వు కూడా స్వార్థం కోసం చేస్తున్నావు. నువ్వేదో అనుకుంటావు, నేనే స్వార్థం కోసం చేయట్లేదు. అరే ఎర్రి, నువ్వు ఎక్కువ చేస్తున్నారా బాబు, నీకు తెలియట్లేదు. ఈ జనాలు కూడా మరి అంతేనండి. మరి సరే, అది తిరిగాడు కాదన్నాం, కానీ వేరే వాళ్ళు ఎందుకు గోల? ఎప్పుడు ఏడుపు. వాళ్ళు ఆలెలగా వీళ్ళగా. నీ పరిస్థితి ఏంటి? నువ్వేంటి? నువ్వు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళావు, ఓకే, భగవంతుడు ఇచ్చాడు. మరి నువ్వు వీసు కోసం చేయట్లేదా? నువ్వు అన్నావు కదా, గోలెట్టావు కదా అప్పుడు. ఎన్నో నేను దేశాలు తిరిగా, నాకు వీసు లేవు. నీకు తిడుతుంటే నీకు వీసు వస్తున్నాయి. అదే నువ్వు ఇంక పట్టుకొని ఇంకా అలా రన్ అవుతున్నావు. రే కొద్దిగా మారండి రా బాబు, నువ్వు కొద్ది డబ్బులు కోట్లు వస్తున్నాయి. వచ్చిన తర్వాత తల నెత్తికెళ్ళిపోయింది నీకు కూడా. అలా అదే పికిల్లో లాగా ఇవేలాగా అలాగా అందరూ అంతేనండి. అందరూ కూడా డబ్బు పెరిగే తర్వాత కూడా ముందల్లా కాలు పడతారు, తర్వాత జుత్తు పట్టుకుంటారు. మా తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు మాలాంటి కష్టపడి వీడియో చేస్తున్నాం, ఎవడు వీసు లేదు, ఏమీ లేవు, ఒక్క పైసా రావట్లేదు యూట్యూబ్ నుంచి. అంతే మరి. అది సరే, మన పైసల గురించి చేయట్లేదు, కొంత మన పర్సనల్ చేసుకుంటున్నాం, లేకపోతే ఏదో మనకి ఇష్టం గురించి చేసుకుంటున్నాం, అది వేరే. కానీ నువ్వు అంతా మరీ ఘోరంగా నువ్వు ఏదో దేశానికి ఏం చేస్తున్నావు? అక్కడెక్కడో ట్యాక్స్లు కట్టి నువ్వు భారతదేశంలో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టలేదు. నువ్వు విదేశాన్ని తిరుగుతున్నావు, పెళ్లి పెడాకలు లేక జుత్తు లేక. నువ్వేమో పెద్ద మాట్లాడుతావు. అన్వేస్గా నువ్వు మారురా బాబు, ఎప్పుడు నీకు ఇదే పని.